గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సత్యమై ప్రణతులే
ఇప్పుడు చదివినటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని మీ పవిత్రమైన బలిపీఠ ముందు చేసుకుంటూ మన యొక్క వ్యక్తిగత అవసరాలను కూడా జత చేర్చి ఈ బలిపీఠలో ముందుకు కొనసాగుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి నాకు చెప్పాలంటే ఇద్దరు గురువుల మధ్య నాకు ఈరోజు గర్వకారణంగా ఉంది. ఫాదర్ మరియన్న గారు, ఫాదర్ కుదరాయస్ గారు, వారిద్దరూ నాకు బోధించిన వారే. వారి మధ్య నేను మొదటిసారిగా నిలబడి పూజ చేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ శుభతరుణంలో పునీత యూసెఫ్ గారి పండుగ మహోత్సవం జరుపుకున్న ఈ శుభతరుణంలో ఈరోజు మీ మధ్యకు వచ్చినందుకు మీ అందరితో కలిసి జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభుని ప్రార్థన చేయుటకు నాకు ఈ అవకాశం వచ్చినందుకు దేవుడికి వందనాలు తెలుపుకుంటున్నాను ముఖ్యముగా. మరియు ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జోసెఫ్ గారి మాట, ఆయన యొక్క కార్యములు మన బైబిల్లో ఎక్కడ అంతగా తేట తెల్లంగా కనిపించకపోయినా ఆయన కార్యములు, ఆయన మహిమ, ఆ ప్రార్థన శక్తి తల్లి తిరుసభ మొత్తం వ్యాపించింది. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి పుణ్యతత్వం, ఆ పుణ్యతత్వాన్ని కొనియాడుకుంటూ ఇక్కడ గుంపుడిన మనమందరము ఆయన పుణ్యతత్వంలో భాగం పంచుకోవాలంటే మనం కూడా ఆయనలాగా తయారు కావాలి. కానీ మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాల వలన అప్పుడప్పుడు పాపం చేస్తూ ఉంటాం. దానికి గాను రేపు మమ్ము కూడా పునీత యోసేపులాగా పవిత్రంగా చేయండి, పునీతులుగా చేయండి అని ప్రార్థన చేసుకుంటూ మన పాపములను ఒప్పుకుంటాం. నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు,
చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలము నిత్య సర్వేశ్వర, లోక రక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యేసుపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. ఈ రక్షణకు ఆరంభ దశలో విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యమును వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలు సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము 6-7 వచనములు మరియు 10వ వచనము నుంచి 13వ వచనం వరకు. యావే సమూవేలుతో, నేను సౌలును రాజుగా నుండలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మను తైలంతో నింపుకొని పయనమై పొమ్ము. బెతలెహేము వాసి అయిన ఈషాయి కడకు నిన్నంపెదను. అతని కుమారులలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటుని అని చెప్పెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఏలియాబును చూచి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అని అనుకునేను. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమపడకము, నేను ఇతనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపను మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. ఈ రీతిగా ఈషాయి తన 7 కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కానీ అతడు యావే వారిని ఎన్నుకొనలేదు అని చెప్పెను. సమూవేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈషాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. సమూవేలు, ఎవరినైనా పంపి కుర్రవారిని పిలిపింపుము, అతడు వచ్చు వరకు నేను భోజనమునకు కూర్చుంటను అని పలికెను. ఈషాయి చిన్న కుమారుడును పిలువనంపెను. అతని మేను బంగారం వలె నుండెను, కండ్లు మిలమిల మెరయచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకున్న వాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకం చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతటా
సమూవేలు రామాకు వెడలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొనుచున్నాడు. పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8 నుండి 14 వరకు. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలైనా వెలుగు ఫలము సమస్త విధములై మంచితనమును, నీతి, సత్యము అనువాని యందు కనపడును. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనమగు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. వారు రహస్యముగా చేయు పనులను గూర్చి మాటలాడుకు కూడా చాలా సిగ్గు కలుగుచు ఉన్నది. సమస్తమునకు వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అంతయు గోచరమగును. గోచరమగునట్లు చేయునది వెలుగే. కనుకనే నిద్రితుడా మేల్కొనుము, మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడినది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని
బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏలిన భారం మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోనే భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్త యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింపక ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకునేను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ మీకు ఎంతోమందికి హిందీ వచ్చు, ఒకసారి చేతికి ఎత్తగలరా? హిందీ ఎవరికి తెలుసో? ఎవరికి తెలియదమ్మా? ప్రైజ్ ది లార్డ్. నేను గురువైన సంవత్సరము ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నన్ను గురువుగా పంపించారు మా మెల్విన్ సభ వాళ్ళు. ఆడికి పోయిన తర్వాత ఒకరోజు నర్సరీ క్లాస్లో టీచర్ లేకోకుండా ఉంటే అక్కడ ఉన్న విజ్ఞాన గురువు, ఫాదర్ ప్లీజ్ ఈ ఒక్కరోజు పిల్లలతో ఉంటారా
అని అడిగాడు. నాకు బోరు కొట్టింది, హిందీ రాదు నాకు. సరేలే ఫాదర్ ఉంటాలే అని పోయి పిల్లల కాడ ఉన్నాను. ఇక్కడ మైదానం అంటే ఏంటి? ఆట స్థలము. అక్కడ పిల్లగాడు వచ్చి ఫాదర్ మైదాన్ జావుంగా అన్నాడు. నేను అనుకున్నా వాడు గ్రౌండ్కి పోతానేమో అని అనుకుని నో మైదాన్, అందరి మైదాన్ అన్న. మళ్ళీ 5 నిమిషాల తర్వాత వచ్చి ఫాదర్ ఫాదర్ అన్నాడు. నో మైదాన్, అందరి అని, లోపలనే అని. 1 గంట తర్వాత వచ్చే కొద్ది రూమ్ అంతా కప్పు కొడుతుంది. ఏంటి విషయం అని అడిగితే టీచర్ వచ్చి ఫాదర్ ఏంటి ఫాదర్, ఈ అబ్బాయి ఇక్కడే బాత్రూమ్ చేసిండు, గబ్బు పట్టించిండు చేయలేదంటే వాడు చెప్పాడు, నేను ఫాదర్ను 5-6 సార్లు అడిగా మైదానం పోతాని. అక్కడ మైదానం అంటే బాత్రూమ్ సెకండ్ కాలు పోతాని అంట. నాకు తెలియకమని ఇద్దరి మైదాన్ కరు, ఇక్కడే కరు అని అట్లా నాకు తెలియని భాషలో దాదాపు ఛత్తీస్గఢ్లో ఉన్న సంవత్సరం నుంచి కొద్ది రోజుల నుంచి సడన్గా ఇక్కడికి వచ్చే కొద్ది అక్కడ భాష ఇక్కడ భాష, అక్కడ కొన్నిసార్లు నాకు కూడా గడబడ అవుతుంది. నన్ను అర్థం చేసుకొని నన్ను మన్నించాల్సిందిగా కోరుచున్నాను. చాలా సంవత్సరం తర్వాత తెలుగు ప్రసంగం చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఈరోజు చెప్పాలంటే నాకు 4 విషయాలలో మహా ఆనందంగా ఉంది, చాలా గొప్ప ఆనందంగా ఉంది. దాదాపు 37 సంవత్సరాల క్రితం నేను మర్యాపురం బోర్డింగ్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా జోసెఫ్ మండపం ఉండేది. అప్పుడు జోసెఫ్ మండపం కాడికి వచ్చి పూజకు రావాలని మేము తహతహలాడేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఆశా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేవాళ్ళం. ఆశా చాక్లెట్ల కోసము అప్పుడు ఎప్పుడు ఆ ముంచు తాత 2 సంవత్సరాలు ఎంత కష్టపడినా ఆ సీజన్లో ప్రార్థనకు రాలేకపోయాను. 37 సంవత్సరాల తర్వాత యోసేపు గారు నన్ను మళ్ళీ ఇక్కడ పూజకు తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ ఆనందం ఏంటంటే మిల్హిల్ సంస్థ నుంచి ఈ మర్యాపురాన్ని, ఈ కడప మేత్రాసానికి పనిచేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన కడప మేత్రాసాన్ని నిలబెట్టిన వాళ్ళు మిల్హిల్ సంస్థ వాళ్ళు. అదే సంస్థలో గురువై అదే ఊరిలో ఎక్కడైతే మిల్హిల్ గురువులు పనిచేసి వాళ్ళ జీవితాన్ని ముగించుకొని ఇక్కడ ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయారో ఆ ప్రాంతంలో, ఆ ఊరిలో అదే యూసఫ్ గారి వారి పండగల సందర్భంగా వాళ్ళ ప్రజల మధ్యలోనే మధురమే బిందు పరమాత్ముని వరబిందు ఆత్మల ఆనందము ఒసగే ప్రభు యేసుని అద్భుత బిందు ఆత్మల ఆనందము ఒసగే ప్రభు యేసుని అద్భుత బిందు తానై జీవజలములు తానై భోజము ఆయన మనకు మధురమే బిందు పరమాత్ముని వరబిందు మధురమే బిందు పరమాత్ముని వరబిందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి
కుమార్తెని కూర్చి పరమును చేర్చును ఈ విందు. పాప ప్రార్థించెదము. దయ మొదలైన ఓ సర్వేశ్వరా, ఈ బలిపీఠము మీది విందుతో మీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల వినలేని శ్రద్ధను గుర్తు చేస్తూ, కావున పునీత యేసపు మహోత్సవము నాడు ఆనందించు వీరిని కృపతో కాపాడి మీ అనుగ్రహములకు భద్రత దయచేయుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ముందురుగాక. శివుని ఆశీస్సుల కోసం శిరమలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో దీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.